ఆమెను ఒక్కసారి కాదు 1400 సార్లు ఉరితీయాలి అని కోర్టులో విచారణ జరిగే టైంలో చీఫ్ ప్రాసిక్యూటర్ అన్నారు. ఈ మాటలు కరుడు కట్టిన నేరస్తురాల గురించి అన్నవి కావు, ఒక దేశ మాజీ ప్రధాని గురించి అన్న మాటలు. ఆమె ఎవరో కాదు, బంగ్లాదేశ్కు చెందిన మాజీ ప్రధాని షేక్ హసీనా. బంగ్లాదేశ్లో 2024 జూలైలో జరిగిన విద్యార్థి సంఘాల నిరసనల్ని అణిచివేయడానికి అప్పటి ప్రధాని హసీనా దారుణమైన పద్ధతులను అనుసరించారని, విద్యార్థుల్ని చంపటం, శవాల్ని మాయం చేయడానికి వాటిని తగలబెట్టేమని చెప్పటం, అల్లర్లను తగ్గించడానికి నిరసనకారులపై పోలీసుల్ని, ఆర్మీని రెచ్చగొట్టడం వంటి మానవ హక్కుల ఉల్లంఘనలు చేశారన్న ఆరోపణలతో హసీనాకు బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ఉరిశిక్ష విధించింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పాములు పట్టేవాడు పాము కాటికే బలైనట్టు ఈ ట్రిబ్యునల్ స్థాపించిన హసీనాకే ఆ ట్రిబ్యునల్ ఉరిశిక్ష విధించింది. ఒకప్పుడు ఇండియాలో భాగమై, తర్వాత పాకిస్తాన్లో భాగమై, ఆ తర్వాత స్వతంత్ర దేశంగా ఏర్పడిన బంగ్లాదేశ్లో అసలేం జరుగుతుందనే విషయాల్ని మనం తెలుసుకునే ప్రయత్నమే ఈ వీడియో. అసలు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష ఎందుకు పడింది? ఉరిశిక్ష పడేంత పెద్ద నేరం ఆమె ఏం చేశారు? కోర్టు విచారణ టైంలో న్యాయవాదులు చెప్పిన భయంకరమైన విషయాలేమిటి? తీర్పు విన్న తర్వాత హసీనా రియాక్షన్ ఏమిటి? ప్రపంచంలో ఇప్పటి వరకు ఇలా ఎంతమంది మాజీ ప్రధానులకి ఉరిశిక్షలు పడ్డాయి? ఈ ప్రశ్నలన్నిటికీ సంబంధించిన పూర్తి సమాధానాలనే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని వెంటనే మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు పడిన ఉరిశిక్ష గురించి తెలుసుకునే ముందు ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి 2024 జూలైలో బంగ్లాదేశ్లో అసలేం జరిగిందో సింపుల్గా తెలుసుకుందాం. అప్పుడు మీకు ఈ ఉరిశిక్ష ఎందుకు పడిందో ఫుల్ క్లారిటీ వస్తుంది. 2024 జూలై నుండి ఆగస్టు వరకు బంగ్లాదేశ్లో విద్యార్థి సంఘాల నేతృత్వంలో మొదలైన నిరసనలు కాస్త రాజకీయ అల్లకల్లోలంగా మారాయి. అసలైతే ఈ ఉద్యమం మొదట సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో ఉన్న రిజర్వేషన్ వ్యవస్థకు వ్యతిరేకంగా మొదలైంది. 2018లో రద్దు చేసిన 30% స్వాతంత్ర సమర వారసుల కోటాని 2024 జూన్లో మళ్లీ రీకాల్ చేయడంతో జూలై 1 నుంచి విద్యార్థులు శాంతియుత నిరసనలు మొదలుపెట్టారు. ఢాకా యూనివర్సిటీతో పాటు ఇతర విద్యా సంస్థల్లో మొదలైన ఈ నిరసనలు జూలై 10-12 తేదీల్లో సిటింగ్ డెమోన్స్ట్రేషన్లుగా మారాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ముఖ్యమైన సెంటర్లలో, హైవేలలో ట్రాఫిక్ని ఈ విద్యార్థి నిరసనకారులు అడ్డుకున్నారు. ఇక జూలై 15 నుంచి ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. దాంతో అక్కడ అధికార పార్టీ అయిన అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులు, పోలీసులు వీరంతా విద్యార్థులపై దాడులు చేశారు. ఈ దాడుల్లో మొదటి రోజే వందలాది మంది విద్యార్థులు గాయపడ్డమే కాకుండా కొంతమంది చనిపోయారు కూడా. ఇక జూలై 15-18 తేదీల మధ్య ఈ హింస మరింత తీవ్రంగా మారింది. నిరసనకారులపై పోలీసులు రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్, లైవ్ అమ్యునిషన్ ఉపయోగించారు. దాంతో కేవలం ఢాకా యూనివర్సిటీ ప్రాంగణంలోనే 100 మందికి పైగా విద్యార్థులు చనిపోయారని సమాచారం. ఇక తర్వాత జూలై 19న అవామీ లీగ్ యూత్ వింగ్ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై మరిన్ని దాడులు చేసింది. దాంతో ఈ దాడులు ఉద్యమాన్ని మరింత రెచ్చగొట్టేలా చేశాయి. ఇలా బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం అవుతున్న టైంలో జూలై 20న బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు స్వాతంత్ర సమరవారసుల కోటాని 30-5%కి తగ్గిస్తూ మార్పులు చేసింది. అయినప్పటికీ విద్యార్థులు తమ నిరసనలు ఆపలేదు. ఎందుకంటే ఉద్యమం అప్పటికే షేక్ హసీనా ప్రభుత్వం మీదకు మళ్లింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం కాస్త విద్యార్థుల మరణాలతో గవర్నమెంట్కి వ్యతిరేకంగా మారింది. దాంతో జూలై 21 నుంచి ఆగస్టు 3 వరకు నిరసనలు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. హసీనా ప్రభుత్వం కూలిపోవాలి అనే నినాదాలతో నిరసనలు తీవ్రంగా మారాయి. దాంతో ప్రభుత్వం ఇంటర్నెట్ షట్డౌన్ చేసి కర్ఫ్యూ విధించడం వంటి చర్యలు తీసుకుంది. అయినా కూడా హింస కొనసాగింది. ఈ టైంలో వేలాది మంది గాయపడ్డమే కాకుండా చనిపోయిన వారి సంఖ్య కూడా మరింత పెరిగింది. మానవ హక్కుల సంస్థల అంచనాల ప్రకారం అప్పటి నిరసనల్లో 1400 మందికి పైగా చనిపోయారని అంచనా. దాంతో ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది. ఇటు ప్రభుత్వం కూడా నిరసన చేసేవారిపై అణిచివేతను కూడా అదే రేంజ్లో చేసింది. దాంతో ఆగస్టు 3-4 తేదీల్లో లాంగ్ మార్చ్ టు ఢాకా అనే పేరుతో లక్షల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఇలా బంగ్లాదేశ్ దేశవ్యాప్తంగా అల్లర్లు, హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ హింసాత్మక ఘటనలు ఆఖరికి ప్రధాని నివాసానికి నిప్పు పెట్టే వరకు వెళ్ళాయి. ఇలా దేశంలో పరిస్థితులు శృతిమించడంతో ఆగస్టు 5న ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ పోలీసులకు కాల్పులు ఆపమని ఆదేశించాడు. దీంతో పోలీసులు తప్పుకున్నారు. దాంతో లక్షల మంది ప్రజలు ప్రధాని నివాసం ఘనభవన్ మీదకు చేరుకున్నారు. ఇక చేసేదేమీ లేక అప్పటి ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి హెలికాప్టర్లో భారత్కు పారిపోయి వచ్చారు. ఇక అప్పటి నుండి ఆమె ఇండియాలోనే ఉంటున్నారు. రిజర్వేషన్ల కోసం, ఉద్యోగాల కోసం విద్యార్థులు చేసిన ఉద్యమం కాస్త చిలికి గాలి వానగా మారి వందల మంది ప్రాణాలు పోయి ఆఖరికి దేశ ప్రధాని దేశం విడిచి పారిపోయేదాకా చేరాయి. ఈ విప్లవం చివరికి హసీనా యొక్క 15 సంవత్సరాల పాలన సైతం ముగించింది.
మానవ హక్కుల సంస్థలు ఈ హింసపై విచారణ డిమాండ్ చేశాయి. 1971 స్వాతంత్ర యుద్ధం తర్వాత బంగ్లాదేశ్లో జరిగిన అత్యంత దారుణమైన రాజకీయ హింసగా ఇది బంగ్లాదేశ్ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచింది. ఈ ఉద్యమం బంగ్లాదేశ్లో రాజకీయ మార్పులకు దారితీసింది. కానీ దేశంలో జరిగిన హింస వల్ల వేలాది మంది బాధితులు అవడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఈ సంఘటనల తర్వాత విద్యార్థి నేతలు, సివిల్ సొసైటీ నాయకుల మద్దతుతో ఆగస్టు 8న నోబెల్ విజేత అయిన మహమ్మద్ యూనస్ అంతర్గత ప్రభుత్వ ప్రధాన సలహాదారుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రభుత్వం మొదట్లో దేశంలోని హింస ఆర్క్వేస్ను తగ్గించడం, భద్రతా సైన్యాలని అంటే పోలీసులు, ఆర్ఏబీలను వాపసు తీసుకోవడం వంటి చర్యలు తీసుకుంది. అయితే హసీనా మద్దతుదారులపై ప్రతీకార చర్యలు, మైనారిటీలపై ముఖ్యంగా హిందువులపై దాడులు జరగడంతో దేశంలో అస్థిరత కొనసాగింది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మరింత దెబ్బతింది. హసీనా పాలనలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలపై దృష్టి సారించిన అంతర్ముఖ ప్రభుత్వం ఆగస్టు 27న ఎన్ఫోర్స్డ్ డిజపియరెన్స్ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇది 2009-2024 మధ్య వేలాది కేసుల్ని ఇంట్రాగేట్ చేయడానికి ఉద్దేశించబడింది. ఇక ఆగస్టు 29న మరో కమిషన్ ఏర్పాటు చేసి 2024 నిరసనలో మరణించిన వారి కుటుంబాలకి డెత్ కాంపెన్సేషన్ కింద ప్రతి మరణానికి 10 లక్షలు ప్రకటించారు. అలాగే అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడం, దాని నాయకులపై అరెస్టులు, వాళ్ళ ఆస్తుల జప్తు వంటి చర్యలు తీసుకున్నారు. ఈ మార్పులు దేశంలో రాజకీయ మార్పులకు దారితీసినప్పటికీ ఛత్రలీగ్ వంటి గ్రూపుల నుంచి ప్రతిఘటనలు ఎదురవడంతో దేశవ్యాప్తంగా మరలా అలర్లు కొనసాగాయి. దాని ఫలితంగా 2024 చివరి వరకు మరో 500కు పైగా అమాయకపు ప్రజలు మరణించారు. హసీనా పారిపోయిన ఏడాది తర్వాత కూడా మైనారిటీలపై దాడులు, మీడియా సెన్సర్షిప్, స్టూడెంట్ యూనియన్లపై పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ వంటి సవాళ్లు బంగ్లాదేశ్లో జరుగుతూనే ఉన్నాయి. ఆర్థికంగా దేశం జీడీపీ గ్రోత్ 6%కి పడిపోవటం, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గడం వంటి ప్రభావాలు జరిగాయి. ఇక అసలు విషయంలోకి వస్తే బంగ్లాదేశ్లో షేక్ హసీనాపై విచారణ ఎప్పుడు మొదలైంది, ఎలా జరిగిందో చూసినట్లయితే షేక్ హసీనా మీద విచారణ 2024 ఆగస్టు 5న ఆమె రాజీనామా చేసి ఇండియాకు పారిపోయి వచ్చిన తర్వాత మొదలైంది. కానీ ఫార్మల్ ఛార్జెస్ జూలై 10, 2025న ఢాకా అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ 1లో దాఖలు చేయబడ్డాయి. ఈ ట్రిబ్యునల్ని 2010లో హసీనా ప్రభుత్వమే స్థాపించింది. కానీ ప్రస్తుత అంతర్ముఖ ప్రభుత్వం అంటే మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం దీనిని 2024 నిరసనల అణచివేతలకు సంబంధించిన క్రైమ్స్ అగైనెస్ట్ హ్యుమానిటీ విచారణకు ఉపయోగించింది. కానీ ఈ విచారణ పూర్తిగా హసీనా లేకుండానే ఆమె ఆప్షన్స్లోనే జరిగింది. ఎందుకంటే అక్టోబర్ 2024లో ఐసీటీ అరెస్ట్ వారెంట్ జారీ చేసినప్పటికీ హసీనా ఇండియాలోని ఢిల్లీ, కోల్కతాలో ఉండటం వల్ల హాజరు కాలేదు. విచారణలో మొత్తం 14 మంది ఆరోపితులు, వారిలో ఫార్మర్ మినిస్టర్స్, అఫీషియల్స్, పోలీస్ చీఫ్స్ కూడా ఉన్నారు. ఇక ఈ కేసును 2024 స్టూడెంట్ అప్రైజింగ్ క్రాక్డౌన్కి పిలుస్తారు. ఇది జూన్ 2024 నుండి ఆగస్టు 2024 వరకు జరిగిన నిరసనల్లో 1400 మంది చనిపోవడం, 25,000 మంది గాయాలకు సంబంధించిన కేసు. ఇక ఈ విచారణ ప్రక్రియ 3 న్యాయమూర్తులు బెంచ్ ఆధ్వర్యంలో జరిగింది. ఆగస్టు 3, 2025 నుంచి ఆగస్టు 8 వరకు 80కి పైగా సాక్షుల వాంగ్మూలాలు తీసుకున్నారు. వారిలో 54 మంది సర్వేవర్లు, పోస్ట్మార్టం రిపోర్ట్లు ఇచ్చిన డాక్టర్లు, ఇన్వెస్టిగేటర్లు, మాజీ అధికారులు ఉన్నారు. ముఖ్య సాక్షిగా మాజీ పోలీస్ చీఫ్ అబ్దుల్లా అల్ మమూన్ ఉన్నారు. ఆయన ప్లీడ్ గిల్టీ చేసి ప్రాసిక్యూషన్ విట్నెస్గా మారి హసీనా ఆదేశాల ప్రకారమే మేము చేసామని సాక్ష్యం చెప్పారు. దాంతో ఆయనకు 5 సంవత్సరాల జైలు శిక్ష మాత్రమే పడింది. ఇక హసీనా ప్రభుత్వం నిరసనకారుల్ని రజకారులను పిలిచి రెచ్చగొట్టారని, లైవ్ అమ్యునిషన్ అంటే రబ్బర్ బుల్లెట్లకు బదులుగా నిజమైన బుల్లెట్లు పోలీసులను ఉపయోగించమని ఆదేశాలు ఇచ్చారని వివరించారు. అంతేకాదు సుమారు 10,000 పేజీల అధికారిక రిపోర్ట్లు, మెడికల్ రికార్డులు, 80% మరణాలు లైవ్ బుల్లెట్ల వల్లే అనే పోస్ట్మార్టం రిపోర్ట్లు, బాలిస్టిక్స్ డేటా, హెలికాప్టర్, డ్రోన్ ఉపయోగం, నిరసనకారులను షూట్ చేసేటప్పుడు తీసిన వీడియోలు ఎవిడెన్స్లుగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే లెథల్ వెపన్స్ ఉపయోగించమని కట్ ది గ్రాస్ బై ది రూట్ అని ఆర్డర్స్ ఇచ్చినట్లుగా హసీనా ఫోన్ కాల్ రికార్డ్స్ లీక్ అయ్యాయి. వాటిని బీబీసీ చేత వెరిఫై చేయించిన తర్వాత కోర్టులో ప్లే చేశారు. మొత్తం 93 డాక్యుమెంటరీ ఎగ్జిబిట్స్, 32 ఫిజికల్ ఎగ్జిబిట్స్ అంటే బుల్లెట్ కార్టిజెస్, బ్లడ్ స్ట్రెంత్ క్లాత్స్, ఫీల్డ్ రిపోర్ట్లు ఇవన్నీ కూడా ట్రిబ్యునల్లో హసీనాకు వ్యతిరేకంగా కేసు విచారణ టైంలో ప్రజెంట్ చేశారు. ఇక విచారణ మొత్తం పూర్తయిన తర్వాత షేక్ హసీనా మీద ఢాకా అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ మొత్తం 5 ప్రధాన ఆరోపణలు నమోదు చేసింది. ఈ ఆరోపణలన్నీ క్రైమ్స్ అగైనెస్ట్ హ్యుమానిటీ కిందకు వస్తాయి. వీటిలో మొదటిది, అతి ముఖ్యమైన ఆరోపణ, హత్యలకు ఉద్వేగపరచడం, ఆర్డర్స్ ఇవ్వడం, నిరసనకారుల్ని రజకారులను పిలిచి పోలీసుల్ని, భద్రతా దళాలని రెచ్చగొట్టడం, లీక్ అయిన ఫోన్ కాల్స్లో లెథల్ వెపన్స్ ఉపయోగించండి అని స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం ఈ ఆరోపణకి ప్రధాన ఆధారాలు. ఈ ఆరోపణ కిందనే హసీనాకు ఉరిశిక్ష విధించారు. ఇక రెండవ ఆరోపణ, హత్యాచారాలను ఆపకపోవడం. పోలీసులు, ఛత్రలీగ్, ఆర్ఏబీ చేస్తున్న కాల్పులు, హింస, లైంగిక దాడులు తనకు తెలిసి కూడా ఆపకుండా మద్దతిచ్చారని కోర్టు నిర్ధారించింది. ఈ ఆరోపణ కింద జీవిత ఖైదు పడింది. ఇక మూడవ ఆరోపణ, హెలికాప్టర్లు, డ్రోన్ల నుంచి నిరసనకారుల మీద కాల్పులు జరిపేలా
ఆదేశాలు ఇచ్చారని ఫ్లైట్ లాగ్స్ వీడియో ఫుటేజ్లతో నిరూపించారు. ఈ ఆరోపణ కూడా ఉరిశిక్షకు కారణమైంది. ఇక 4వ ఆరోపణ ఆధారాలు దాచడానికి శవాలను దహనం చేయించడం. చనిపోయిన నిరసనకారుల శవాలను గుర్తు తెలియకుండా దహనం చేయించి పోస్ట్ మార్టం గుర్తింపు అడ్డుకున్నారని కోర్టు తేల్చింది. ముఖ్యంగా విద్యార్థి సంఘం నాయకుడు అబూ సయ్యద్ జూలై 16న జరిగిన పోలీసుల కాల్పుల్లో చనిపోతే ఆ పోస్ట్ మార్టం నివేదిక విషయంలోనూ భారీ అవకతవకలు చేశారని గవర్నమెంట్ డాక్టర్ని బెదిరించి 5 సార్లు ఆ నివేదికని హసీనా ప్రభుత్వం మార్చిందని కోర్టు తేల్చింది. ఇక 5వ ఆరోపణ నిరసనకారులపై రాజకీయ కారణాలతో పర్సిక్యూషన్ చేశారని, అంటే విద్యార్థులు సామాన్య ప్రజలను రాజకీయంగా లక్ష్యంగా చేసుకుని హత్యలు, అరెస్టులు, హింస చేయించారని నిరూపించారు. హసీనా ప్రభుత్వం చేసిన ఈ ఆకృత్యాల వల్లే 1400 మంది చనిపోవడంతో పాటు 25,000 మందికి పైగా గాయపడ్డారని కోర్టు నమ్మింది. ఇక ఈ 5 ఆరోపణల్లో ముఖ్యంగా మొదటి, 3వ ఆరోపణలు చాలా తీవ్రమైనవి. వాటి కారణంగానే నవంబర్ 17, 2025న హసీనాకు ట్రిబ్యునల్ ఉరిశిక్ష విధించింది. మిగిలిన ఆరోపణలు ఈ శిక్షను బలపరుస్తున్నాయి. ఉరిశిక్ష తీర్పును చెప్పే ముందు ట్రిబ్యునల్ హసీనాపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. హసీనా మానవత్వాన్ని మరిచారు, ఆందోళనకారులను చంపాలని ఆదేశించారు, ఆమె చేతులు రక్తంతో తడిచాయి, చేసిన నేరంపై ఆధారాలున్నాయి, ఆమెకు మరణశిక్ష సరే అని తీర్పు సందర్భంగా ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది. అంతేకాదు బంగ్లాదేశ్ హింసాత్మక ఘటనలకు ప్రధాన సూత్రధారి షేక్ హసీనానే. ప్రధాని పదవిలో ఉంటూ ఒక వ్యవస్థీకృత పద్ధతిలో ఆందోళనకారులను ఆమె చంపాలని ఆదేశించారు. ఇందుకోసం అవసరమైతే హెలికాప్టర్లను ఉపయోగించాలని భద్రతా బలగాలకు చెప్పారు. అంతేకాదు 226 మందిని చంపాలంటూ తన అనుచరుడు షకీల్కి ఆమె ఆర్డర్ వేశారు. అంతేకాదు జూలై 14వ తేదీన రాత్రి ఆమె ఢాకా వర్సిటీ వీసీకి ఫోన్ చేసి ఆ రజకారులను ఉరితీస్తా, వాళ్లకు మద్దతుగా నిలుస్తున్న వాళ్ళను కూడా చంపేస్తా, ఎవరిని వదిలే ప్రసక్తి లేదని ఆమె అన్నారు. తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయించాలని వీసీకి ఆమె చెప్పారు. విద్వేషపూరిత ప్రసంగాలతో విద్యార్థులను ఆమె రెచ్చగొట్టారు. ఆ సమయంలో కోర్టులు సైతం జోక్యం చేసుకున్నాయి. అలాంటి ప్రసంగాలు చేయొద్దని ఆమెను వారించాయి. అయితే అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. విద్యార్థుల్ని ఆమె కిరాతకంగా చంపించారు. వాళ్ళ మృతదేహాలను తగలబెట్టాలని పోలీసులను ఆదేశించారని ట్రిబ్యునల్ విచారణ చేస్తున్న టైంలో హసీనా గురించి ఇలా చెప్పుకొచ్చింది. ఆమెకు మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ వాళ్ళు కోరుతున్నారు. వాళ్ళు సమర్పించిన ఆధారాలను పరిశీలిస్తే ప్రపంచంలోని ఏ న్యాయస్థానమైనా సరే ఆమెకు మరణశిక్షనే విధిస్తుందని బెంచ్లో ఓ న్యాయమూర్తి అనడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఈ సెన్సేషన్ తీర్పు టైంలో ట్రిబ్యునల్ చుట్టూ ఆర్మీని భారీగా మోహరించారు. ఎందుకంటే అప్పటికే బంగ్లాలో అవామీ లీగ్ కార్యకర్తలు, హసీనా మద్దతుదారులు నిరసనకు దిగారు. అందుకే ఇంకాస్త హింస చెలరేగే అవకాశం ఉండడంతో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇక తనపై ఉరిశిక్ష తీర్పు వచ్చిన తర్వాత ఇండియాలో ఉన్న షేక్ హసీనా స్పందించారు. అవామీ లీగ్ శ్రేణులను ఉద్దేశించి ఓ వీడియో కూడా విడుదల చేశారు. ఇది అల్లా ఇచ్చిన జీవితమని, తనకు ఎలాంటి భయం లేదని, దేన్నైనా ఎదుర్కొనే శక్తి ఉందని, ఇలాంటి తీర్పులు తననేం చేయలేవని అన్నారామె. తనపై వచ్చినవి తప్పుడు ఆరోపణలను తోసిపుచ్చారు. అవామీ లీగ్ అనేది ప్రజల్లోంచి పుట్టిందని, అలాంటి పార్టీని నాశనం చేయాలని తాత్కాలిక పాలకుడు మహమ్మద్ యూనస్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. అయితే అది అయ్యే పని కాదని, ప్రజలే ఆయనకు తగిన బుద్ధి చెప్తారని హసీనా అన్నారు. అంతేకాదు కోర్టులో తన నిర్దోషత్వాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. తన న్యాయవాదులు రాని టైంలో తన తరపున వాదించడానికి కూడా తనకు న్యాయమైన అవకాశం ఇవ్వలేదన్నారు. పేరుకే ఐసీటీ తప్ప అందులో అంతర్జాతీయం ఏమీ లేదని విమర్శించారు. ఎప్పుడూ న్యాయం జరగలేదని ఆరోపించారు. ఇలా హసీనా రియాక్షన్ ఇచ్చిన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు కార్లకు నిప్పంటించారు. చెట్లను అడ్డంగా పెట్టి ఓ జాతీయ రహదారిపై రాకపోకలకు ఆటంకం కలిగించారు. రోడ్డుపైకి పెద్ద ఎత్తున చేరి ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లోని యూనస్ ప్రభుత్వం సైన్యం, పోలీసులతో పాటు బోర్డర్ గార్డులను రంగంలోకి దించింది. ఎవరైనా ప్రాణహాని తలబెట్టేలా ఆందోళన చేస్తే వారిపై కాల్పులు జరపొచ్చని పోలీసులను ఆదేశించింది. బంగ్లాదేశ్ వ్యాప్తంగా భద్రతా దళాలు ఇప్పుడు హై అలర్ట్లో ఉన్నాయి. ఇక షేక్ హసీనాకు ఉరిశిక్ష ఖరారైన తర్వాత భారత్, బంగ్లా మధ్య జరిగిన 2013 బైలాటరల్ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ప్రకారం హసీనాను, ఖాన్ని అప్పగించమని బంగ్లాదేశ్ ఇండియాను కోరింది. దీనికి సమాధానంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కన్స్ట్రక్టివ్ ఎంగేజ్మెంట్ చేస్తామని చెప్పినప్పటికీ ఎక్స్ట్రాడిషన్పై సైలెంట్గా ఉంది. ఇండియా రాజకీయ కారణాల వల్ల హసీనాను అప్పగించకపోవచ్చని ఎక్స్పర్ట్లు అంచనా వేస్తున్నారు. మరి ఇండియా ఎప్పటికీ హసీనాను బంగ్లాకు అప్పగిస్తుందో చూడాలి. ఇక చివరి ప్రశ్న, ప్రపంచంలో ఇప్పటి వరకు ఉరిశిక్ష పడిన ప్రధానులు ఎవరు అనే దానికి సమాధానంగా ప్రపంచంలో ఇప్పటి వరకు మాజీ ప్రధానులుగా ఉన్న కేవలం 2 మాత్రమే నేరుగా కోర్టు తీర్పుతో ఉరిశిక్ష అమలు చేశారు. వారే ఇరాక్ మాజీ ప్రధాని సద్దాం హుసేన్, పాకిస్తాన్ మాజీ ప్రధాని జుల్ఫికార్ అలీ భుట్టో. వీరిద్దరికీ నేరుగా కోర్టులు ఉరిశిక్షను అమలు చేశాయి. ఇంకొంతమంది లీడర్స్ ఉన్నారు, కానీ వారు హత్యలు, అంతర్యుద్ధం, ఫైరింగ్ స్క్వాడ్ లేదా గుంపుల దాడులతో చనిపోయారు. కానీ కోర్టు ఆధారంగా ఉరిశిక్ష మాత్రం చాలా అరుదు. ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పరిస్థితి ఏమవుతుందో కాలమే సమాధానం చెప్తుంది.
సో ఇది ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇక్కడ నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. ప్రతి ఒక్కటి మీ వరకు చేరేందుకు, ఏది మిస్ కాకుండా ఉండేందుకు మన తెలుగు వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని రెడీగా పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.